రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. విచారణ గదిలోకి లాయర్ ను అనుమతించబోమని హైకోర్టు తెలిపింది. విచారణను న్యాయవాది చూసే ఛాన్స్ ఏసీబీలో ఉందా అని ఇక ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ తరపు లాయర్ కు తెలిపింది హైకోర్టు. విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది కోర్టు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. విచారణ గదిలోకి లాయర్ ను అనుమతించబోమని హైకోర్టు తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మరి తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పైన కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ముఖ్యంగా చూస్తే విచారణకు తన న్యాయవాదులను కూడా హాజరు పరిచే విధంగా కూడా లంచ్ మోషన్ పిటిషన్ కూడా కేటీఆర్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఏసీబీ కూడా దీనిపైన వాదన వినిపించింది. అయితే విచారణకు మాత్రము తమ న్యాయవాదులను అనుమతించము అనేది మాత్రం ప్రధానంగా ఏసీబీ కూడా ఆర్గ్యుమెంట్ కూడా చేసింది. అయితే ఇందులో పూర్తిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాము. అదే నోటీసుల ప్రకారమే దీనికి సంబంధించి తమ వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా కేటీఆర్ సంబంధించిన ఒక వాదనలు కూడా ఏసీబీ అధికారులు వినిపించారు. మరోవైపు చూస్తే మాత్రము కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులు దీనిపైన ఆర్గ్యుమెంట్స్ కూడా చేశారు. అయితే గతంలో సంబంధించిన కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను సైతం కూడా ఇందులో ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తిగా లేవనెత్తారు. మరోవైపు ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే కాబట్టి తనను అడ్వకేట్ సమక్షంలో పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి కూడా హైకోర్టులో దీనికి సంబంధించి వాదన వినిపిస్తే మాత్రము హైకోర్టు మాత్రము అడ్వకేటు సమక్షంలో మాత్రము విచారణ జరిపించలేమని చెప్పి కూడా చాలా స్పష్టంగా చేసింది. అయితే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో పాటు కేటీఆర్ విచారణ జరుపుతుండగా దూరంగా కూర్చొని విజిబిలిటీ పర్మిషన్ ద్వారానే దీనికి సంబంధించి అనుమతిస్తాము అనేది మాత్రం ప్రధానంగా హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముగ్గురు అడ్వకేట్ల పేర్లను కూడా ఇవ్వాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ప్రధానంగా లాయర్లను కూడా అంటే కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులను కూడా ఇందులో ముగ్గురు పేర్లను ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు కోరింది. అయితే కోరిన నేపథ్యంలో దీనికి సంబంధించి విజిబిలిటీ ఉందా లేదా అంటే ఏసీబీ కార్యాలయంలో ఇన్వెస్టిగేషన్కి అలాగే పూర్తిగా అడ్వకేటు కూర్చోడానికి విజిబిలిటీ ఉందా లేదా అంటే దూరంగా చూడడానికి అంటే అడ్వకేటు విచారణలోకి ఎంట్రన్స్ కాకుండా అడ్మిట్ కాకుండా దూరంగా ఉండి విచారణ ఎలా కొనసాగుతుంది అనేది మాత్రమే చూడడానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. కానీ విచారణ గదిలోకి మాత్రము పూర్తిగా అంటే అడ్వకేట్స్ ఎవరు కూడా వెళ్ళొద్దు అనేది మాత్రము ప్రధానంగా హైకోర్టు చాలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏసీబీ కార్యాలయంలో విజిబిలిటీ ఉందా లేదా అనేది మాత్రము ప్రధానంగా 4 గంటలకు చెప్తామని చెప్పి మరోవైపు ఏసీబీకి సంబంధించిన అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. అయితే 4 గంటల లోపు దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ ఏసీబీ కార్యాలయంలో ఎలాంటి విజిబిలిటీ ఉంది, అంతేకాకుండా వీరికి మధ్య అంటే దీనికి సంబంధించి సౌండ్ ప్రూఫ్ సంబంధించిన అద్దం కూడా ఉండాలి. అంటే లోపల విచారణ కొనసాగితే బయట అడ్వకేట్స్ కూర్చొని చూడడానికి మాత్రమే ఇందులో వీలుంటుంది. లోపల కేటీఆర్ ఏం మాట్లాడినా కూడా వారికి బయటికి వినపడకుండా పూర్తిగా దీనికి సంబంధించి గ్లాస్ కూడా ఏర్పాటు చేశారు. ఆ విధంగా దీనికి సంబంధించి పూర్తిగా అలాంటి రూమ్స్ ఉన్నాయా లేవా అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు 4 గంటలకు దీనిపైన మరోసారి కోర్టుకు కూడా తెలుపుతారు. దాని తర్వాత కోర్టు ఇప్పటికే 3 పేర్లను ప్రస్తావించింది. అంటే 3 పేర్లను ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు కోరడంతో ఆ 4 గంటలకు ఎవరి పేరు దీనికి సంబంధించి ఏ అడ్వకేట్ని అనుమతించాలి అనేది మాత్రం ప్రధానంగా ఇందులో 4 గంటలకు హైకోర్టు కూడా తీర్పునిస్తుంది. మొత్తానికి చూస్తే న్యాయవాది సమక్షంలో అంటే న్యాయవాది దూరంగా కూర్చోవాలి, మరొక దూర ప్రాంతంలో కేటీఆర్తో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అక్కడ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చూడడానికి వీలుంటుంది. లోపల మాత్రం ఏం జరుగుతుంది అనేది మాత్రము అడ్వకేట్కి వినపడకుండా పూర్తిగా దీనికి సంబంధించి ఆ విధంగా మాత్రము హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా అడ్వకేట్ ఏ పేరు అనేది మాత్రము ప్రస్తావించాలనేది మాత్రం 4 గంటలకు మధ్యంతర ఉత్తర్వులు కూడా హైకోర్టు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము న్యాయవాదిని అనుమతిస్తామనేది మాత్రం ప్రధానంగా హైకోర్టు కూడా దీనికి సంబంధించి పూర్తి
పూర్తిగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టే మనకు అనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఏసీపీ అధికారులు మాత్రం ఈ యొక్క వాదనలపైన చాలా దీనికి సంబంధించి కేటీఆర్ ఇందులో A1గా ఉన్నారు, ఇతను కేవలం వ్యక్తిగతంగా హాజరవుతే చాలా విచారించే అవకాశం కూడా ఉంటుంది. అవకాశం ఉన్న నేపథ్యంలో దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో వారి పేర్లను కూడా బయటకు వస్తాయి. అప్పుడు వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించాము. పలు కార్యాలయాల్లో గ్రీన్కో కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కొంత కీలకమైన డాక్యుమెంట్స్ని కూడా సేకరించాము. వాటన్నిటిని ముందు కేటీఆర్ ముందు పెట్టి విచారించే అవకాశం కూడా ఉందనేది మాత్రము ఈ యొక్క వాదనలో పూర్తిగా వినిపించారు. అయితే దీనికి సంబంధించి మాత్రము 4 గంటలకు హైకోర్టు ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు 10 గంటలకు నుంచి 10:30 గంటల మధ్యలో కేటీఆర్ ఏసీపీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజే ఒక లంచ్ మోషన్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయ్యాయి. 4 గంటలకు దీనికి సంబంధించి మరోసారి ఒక కొంత ఆర్గ్యుమెంట్స్ కొనసాగిన నేపథ్యంలో తీర్పు కూడా ఇదే రోజు హైకోర్టు కూడా వెలువరిస్తుంది. రేపు అడ్వకేట్ ఎవరు వస్తారో వారి సమక్షంలో కావచ్చు, ఎలాంటి యొక్క విచారణ ప్రాంతంలో కొనసాగాలి అనేది మాత్రం ప్రధానంగా మరోసారి యొక్క వాదనలు కొనసాగుతాయి. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము 5 గంటల కల్లా పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఈరోజు హైకోర్టు ఎలాంటి ఆంక్షలు విధిస్తుందో, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందో అదే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రేపు ఏసీబీ కార్యాలయాన్ని కూడా కేటీఆర్ చేరుకున్న దాని తర్వాత విచారణ కూడా ఎదుర్కొంటారు. రేపు విచారణ ఎంతసేపు కొనసాగుతుంది, ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు ఏసీబీ అధికారులు, ఎందుకంటే ఇప్పటికే కొంత సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో వాటిని పెట్టి విచారిస్తారా, లేకపోతే దీనికి సంబంధించి ఎఫ్ఈఓ సంబంధించిన కంపెనీకి ఎంఓయూ ఏ విధంగా చేసుకున్నారు, డబ్బుల ట్రాన్సాక్షన్ విషయంలో కేటీఆర్ అనుమతితోనే ఒక డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి కూడా ఐఏఎస్ సంబంధించిన దానకిషోర్ ఇప్పటికే ఒక ఏసీపీ అధికారులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి వీటన్నిటిని ఆధారంగా రేపు కేటీఆర్ సంబంధించిన విచారణ ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.